హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మినీ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే కాగ్నిజెంట్ వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. సో దాన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆర్ యూ రెడీ? బాక్స్ ఏమో చాలా పెద్దది ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. కత్తి ఏంటి ఇంత ఉందని చూస్తున్నారా? భయపడకండి. చికెన్ కోసినట్టే ఉంది ప్యాకెట్ కోస్తుంటే. ప్యాకింగ్ చేసినారా వాడు? గిఫ్ట్ హ్యాంపర్కి ఇన్ని చుట్లు చుట్టాడు. అసలు బాక్స్ చూడగానే లోపల ఏముందా అని ఆత్రంతో ఆగలేకపోతున్నా. మీకు కూడా అలాగే ఉందా? ఇందులో ఏముందా అని చూడాలనుకుంటున్నారా? ఓపెన్ చేసేయనా? ప్యాకెట్ మాత్రం చాలా బలంగా కట్టాడు. ఎన్ని ప్లాస్టర్లు వేసాడు, ఎన్ని కవర్లు వేసాడు. ఇంట్లో నాన్ వెజ్ కూడా ఇంతసేపు పట్టలేదు. ఫైనల్గా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బాక్స్ చూస్తే చాలా పెద్దగానే ఉంది. ఇక లేట్ చేయకుండా కత్తి తీసుకొని కస్సా కోసి సర్జరీ చేసేద్దాం. బాక్స్ పేపరు లోపల మళ్ళా బ్యాగు పేపర్ ఇస్తాం. Cognizant season's greeting. As we reflect on this year, we celebrate your achievements, collaboration and resilience that have led us to success as one team. Thank you for being a vital part of our journey. Wishing you and your loved ones joy and prosperity this holiday season. బ్యాగ్ ఓపెన్ చేయగానే చాలా నీట్గా అనిపించింది. మంచి జూట్ బ్యాగ్తో ప్రెజెంట్ చేశారు. ఓపెన్ చేయగానే ఒక గ్రీటింగ్ కార్డు ఉంది విషెస్ చెప్తూ. ఇంకా ఐటమ్స్లోకి వస్తే కుర్కురే ప్యాకెట్స్ లాగా 2 ప్యాకెట్స్ ఇచ్చారు. 2 సేమే బట్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనుకోండి. పేర్లు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. ప్రొపీస్ అని ఉంది. ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటి కుర్కురేలు. అవి కుర్కురేలో ఏంటో తర్వాత చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రాన్బెర్రీ కుకీస్ అని ఒక బిస్కెట్ డబ్బా ఇచ్చారు. వ్రాపర్ చుట్టూ ఒక డబ్బా, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇంకొకటి వచ్చి చెన్నాస్ ఇచ్చారు. అంటే ఈ వైట్ శనగలు ఉంటాయి కదా, దాంట్లో వేయించి తర్వాత దాన్ని ప్రెస్ చేసి ఇందులో వేసి ఇచ్చారు. మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని కలిపి బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ లాగా ఇచ్చారు. అంటే ఇంచుమించు బాదం మిల్క్ పౌడర్ అనుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ వచ్చేసి ఫుల్ మకానా. దీని పేరు నేను ఫస్ట్ టైం వింటున్నా. అండ్ ఇవి వచ్చేసి లోటస్ సీడ్స్ తో ప్రిపేర్ చేస్తారంట. ఫైనల్ గా టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి ఈ కుకీస్ టేస్ట్ చేద్దాం. ఈ బిస్కెట్స్ ఏంటో మొత్తం బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ వస్తున్నాయి. చెక్క, లవంగం, యాలకబొడ్డలు అన్నీ మిక్స్ చేసి గ్రైండర్లో వేసి ఒక బిస్కెట్ లాంటి కుకీ తయారు చేస్తే ఎలా ఉంటుందో డిట్టో సేమ్ అలాంటి టేస్ట్ వస్తున్నాయి. లవంగాలు చూడండి పైనే కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై స్ట్రాబెర్రీ. చూసేకి జెల్లీ లాంటి టైప్లో ఉన్నాయి. టేస్ట్ మాత్రం మొత్తం తిన్న తర్వాత ఫైనల్ స్టేట్కి వచ్చేసరికి హనీ తిన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫూల్ మకానా. ఇవేవో బెండ్లు తిన్నట్టుంది, మెత్తవి. చిన్నపిల్లలు కుర్కురే తింటారు చూడండి, 1 రూపీస్ 2 రూపీస్ లాంటివి. సేమ్ డిట్టో అలాగే ఉన్నాయి, కానీ రిచ్గా కనబడేదానికి ఒక కంటైనర్ లాంటి డబ్బాలో పెట్టించారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్. ఇదేంటో మళ్ళీ ప్యాకెట్లో గ్లాస్ అనుకుంటా. సేమ్ అన్ని టేస్ట్ వస్తుంది. బాబాయ్, ఈ ప్యాకెట్లే చిరంజీవి సినిమాలో బావగారు బాగున్నారు వాళ్ళు బ్రహ్మానందం గురించినట్టు మొత్తం. గీ అయ్యో బాబోయ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అక్షయ కల్ప ఆర్గానిక్ కౌ ఘీ. ఓకే డార్లింగ్స్, కాగ్నిజెంట్ ఫెస్టివల్కి బాగానే ప్రిపేర్గా పంపించింది. బట్ అందరికి పంపించింటే బాగుండేది. కొంతమందికి మాత్రమే పంపించింది, కొన్ని టీమ్స్కి పంపించలేదు. ఓకే, అయితే మీ ఆఫీస్లో కూడా పంపించారా? పంపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఏమేమి పంపించారో కూడా మెన్షన్ చేయండి. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ఈ క్రాన్బెర్రీస్ కానీ, ఈ స్ట్రాబెర్రీస్ కానీ, అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తున్నాయి. ఇవేంటో అవి సన్నవి బెన్నులు ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్లలో కొనే అలాంటివి ఉన్నాయి, కానీ పెద్ద డబ్బాలో పెట్టించారు రిచ్గా కనబడేదానికి. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్.